నమస్కారం. ఈరోజు సౌందర్య లహరిలోని 37వ శ్లోకం విశుద్ధి చక్రం గురించి తెలుసుకుందాం. విశుద్ధి. విశుద్ధౌ తే శుద్ధ స్ఫటిక విశదం హ్యోమజనకం శివం సేవ్యే దేవీమపి శివ సమాన వ్యవసితాం యయోః కాంత్య యాంత్యాశికిరణసార్యోప్యసరణే ద్విదూతాంతర్ధ్వాంత విలసతి చకోరీవ జగతి. పద్యము. చంద్రమౌళి ప్రియ విశుద్ధ చక్రమందు స్వచ్ఛ నిర్మల స్ఫటికము వలె వెలుంగు హ్యోమజనకుడౌ శివునితో నుద్దియగుచు అఖిల శుభకర వ్యవసాయమందు చెలగు శంకరుని దేవి నిన్ను ఉపాసనము చేదు. చంద్ర చంద్రికా సారూప్య సరణి వెలుగు శివ శివాంగ ప్రభూత రోచిస్సు త్రావి కలుషహారమై వెలింగే జగత్రయము పండు వెన్నెలలను పొట్ట నిండ గ్రోలి గ్రోలి సంతుష్టయైన చకోరివోలే. వ్యాఖ్య. అమ్మా, నీ విశుద్ధ చక్రంలో శుద్ధ స్ఫటికం వలె ప్రకాశించే వాడు ఆకాశతత్వము కలుగజేసేవాడు అయిన పరమశివుణ్ణి, ఆ పరమశివుడితో పాటు శివ స్వభావమై భగవతివైన నిన్ను ఉపాసిస్తున్నాను తల్లి. అమ్మా, శివాశివుల నుండి ప్రసారమయ్యే చంద్ర చంద్రికా ప్రభాజాలల వలన ఉజ్జగాలు తమలోని అజ్ఞానందకారాలు పోగొట్టుకొని జ్యోత్స్నాస్పానం చేసి సంతుష్టాంతరంగులైన చకోరి రాజాల వలె విలసిల్లుతున్నాయి తల్లి. నమ శివాభ్యాం పశుపాలకాభ్యాం జగత్రయీ రక్షణ బద్ధ హృద్భ్యాం సమస్త దేవాసుర పూజితాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం హాయ్ కాటా చంద్రశేఖర్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.